నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే థియేటర్లలో పూనకాలు వస్తాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవుతుంది. ఇప్పుడు ఇదే మాస్ పవర్ తో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు చేతులు కలపబోతున్నారు. గతేడాది మార్చి నెలలో దిల్ రాజు ఒక క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు. మార్కో సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ హనీఫ్ అదేనితో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో హీరో ఎవరు అనేదే అప్పట్లో సస్పెన్స్ గా ఉంచారు. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మాతలుగా, సిరీస్ ప్రెజెంటర్ గా ఈ సినిమా రూపొందనుందని, ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ అని హింట్ ఇచ్చారు. గురు ఫిల్మ్స్ సునీత తాటి కూడా ఇందులో భాగస్వామిగా ఉంటారని చెప్పారు. కానీ ఏడాది గడిచినా ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా అటకెక్కిందని అందరూ భావించారు. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే బయటపడింది. తాజా సమాచారం ప్రకారం హనీఫ్ అదేని డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించబోయే సినిమా మరెవరితోనో కాదు, సాక్షాత్తు నందమూరి బాలకృష్ణతో అనే టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది. ఇన్నాళ్ళు సరైన కథ కోసం ఎదురు చూసిన దిల్ రాజు బాలయ్య కోసం ఒక పక్కా యాక్షన్ డ్రామాను సెట్ చేశారట. గత కొన్నేళ్లుగా బాలకృష్ణతో సినిమా చేయాలని దిల్ రాజు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే అది ఇద్దరి కెరియర్ లో ఒక మైలురాయిలా నిలిచిపోవాలని ఆయన ఓపికగా వేచి చూశారు. మలయాళ చిత్రం మార్కో గురించి మనందరికీ తెలిసిందే. అందులో హింస కాస్త ఎక్కువే ఉన్నా మేకింగ్ పరంగా హనీఫ్ అదేని టేకింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమా వివిధ భాషల్లో డబ్బై అన్ని చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు, ఆయన ఇమేజ్ కు సరిపోయే రేంజ్ లో హనీఫ్ ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేశారట. కథ వినగానే దిల్ రాజు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం బాలకృష్ణ మలినేని గోపిచంద్తో తన 111వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే దిల్ రాజు, హనీఫ్ అదేని మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి మొదటిసారి కలుస్తున్న ఈ సెన్సేషనల్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. బాలయ్య మార్క్ యాక్షన్ కు హనీఫ్ మార్క్ వయోలెన్స్ తోడైతే థియేటర్లో దద్దరిల్లడం ఖాయం.